2026 సంవత్సరం జూలై నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైంది. అయితే ఈ కర్కాటక రాశికి మాత్రం అష్టమంలో రాహు, నవమంలో శని, మరి ద్వాదశంలో రవి, మరి ద్వితీయంలో కేతువు, రాహువు, శని, రవి ఈ గ్రహాలు 4 పాప గ్రహాలే. కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉంటుందంటే రాహు కేతువుల్ని మించిన గ్రహాలు లేవు. 9 గ్రహాల్లో కూడా ఈ రాహు కేతువులు చాలా విశేషమైన గ్రహాలు. దానివల్లే గ్రహణం వస్తుంది. గ్రహణం వచ్చి భూమి మీద వెలుతురు గాని నీడ గాని పడకపోతే మాత్రం రకరకాలైన సూక్ష్మజీవులు పుడతాయి. సూర్య రశ్మిలు కలగపోతే ఇవాళ ఇన్నాళ్ళ నుంచి కరెంటుతో బండ్లు నడుస్తున్నాయి, తర్వాత పెట్రోల్ డీజిల్తో నడుస్తున్నాయి. ఇప్పుడు సౌరం అంటున్నాడు. సౌరం అంటే సూర్యరశ్మి ద్వారా. మరి సూర్యరశ్మి అంత ప్రభావవంతమైంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి, బుధుడు, గురువు, రాహువు, శని ఈ గ్రహాలు బాగాలేవు. రాహు కేతు కూడా బాగాలేడు. 2 గ్రహాలు కుజుడు, శుక్రుడు బాగున్నాడు. అయితే కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత డబ్బు లేకపోయినా, అప్పు చేసినా సరే ఒక ఇల్లు స్థలము కొనుక్కోవడానికి అవకాశం ఉంది. శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయం ధనవాగ్విత్తం. ఇంటికి ఇల్లాలు భార్య చాలా విశేషమైంది. నువ్వు కోట్లు సంపాదించు, ఆమెకి జాగ్రత్త లేకపోతే మొత్తం మస్సే. ద్వితీయం ధనవాగ్విత్తం. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు ధనాన్ని రక్షణ చేస్తాడు. ఎప్పుడు కూడా ఒక ధర్మవుడు చెప్పారు, వినోబా భావే అనే ఉండేవాడు మా చిన్నతనంలో. కుష్ఠరోగులకి, దరిద్రులకి, అనాథలకి అన్నం పెట్టడం కోసమని ప్రతి ఇంట్లో ఒక డబ్బా పెట్టేవాడు. మనం సోళ్ళ బియ్యం అన్నం వండుకుంటున్నాం అనుకోండి, ఆ సోళ్ళ బియ్యం గిన్నెలో పోసేప్పుడు అడ్డం పెట్టి అన్ని బియ్యం తీయండి. రోజు అన్ని బియ్యం, ఒక చారల బియ్యం ఆ డబ్బాలో పోయండి. 7 రోజులు పోసిన బియ్యం 4గురికి భోజనానికి వస్తుంది. అది విశేషమైన దానం. అన్నదానము కన్నా అధిక దానము లేదని వినోబా భావే చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే సూర్యుడి బియ్యం అన్నం మొత్తం మనం తినం. కొంత గిన్నెగా తుక్కుపోవచ్చు, మరి తినే కంచం చుట్టూ పడవచ్చు, మరి గిన్నెలో కొన్ని మెతుకులు మిగిలిపోవచ్చు. అవి కలిపితే 4 ముద్దలు కావచ్చు. కానీ అట్లా పోగొట్టకుండా తను తినగా మరి 7 రోజుల్లో 4 రోజులైనా అన్నం పెట్టండి అని ఆయన సలహా ఇచ్చాడు. ఇప్పుడు అటువంటి ధర్మాలు లేవు. తను తింటూ ఉంటే ఎవరన్నా వస్తే ఆ తినేది లోపల దాచుకుంటారు. వాడు కూర్చొని మాట్లాడి వెళ్ళిన దాకా కూడా వాడు తినటం మానుకుంటారు. ధర్మం ఏం చెప్పిందంటే మనం తినబోయేటప్పుడు ఎవరైనా సరే వస్తే ఆయన భగవంతుడు అంటే ఏ మతస్థుడైనా కానీ, ఏ దైవాన్ని పూజించేవాడైనా కానీ తను తినేటప్పుడు ఎవరైనా వస్తే సాక్షాత్ భగవంతుడు పెడతావా పెట్టవా పరీక్షించడానికి వస్తాడని ముందు ఆ వ్యక్తికి పెట్టమని ధర్మం చెప్పేవాడు. ఇవాళ తను తింటమే కానీ ఒకరికి పెట్టడం లేదు. ఎంత సంపాదించినా పక్క వాడిని ఏదో రకంగా చెడగొట్టి ముంచటమే తప్పితే మనం బాగుపడటం, అసలు వాడిని బాగుపడలేకపోవటం. ఇవాళ ప్రతి వ్యక్తి ద్వేషాలు బాగా ఎక్కువైనాయి. ఇవాళ జీవరాశులు ఉన్నాయి. ఒక కుక్క స్నేహం చేస్తాయి. మరి ఆవు, పులి ఉందండి. ఆవు దూడ తప్పించుకుంది, పులి చూసింది, ఆవు దూడను తీసుకొచ్చి పులి పిల్లలతో పాటు పెంచింది. అంటే పులి ఆవును తినేటువంటి స్వభావం. అటువంటి ఒక జీవరాశిని తినేటువంటి జీవరాశి రక్షణ చేసింది. మనలో ఆ రక్షణ కరువైపోయింది. రక్షణ కరువైపోయి భక్షణ అందరి దగ్గర తినడానికి అంతు లేదు. ఎట్లా ఉందంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, తను సంపాదించుకోవాలంటే తన దగ్గర కొంతమంది వ్యక్తులు జీతానికి పనిచేయాలి. కానీ ప్రతి నెల కరెక్ట్ గా గనక జీతం ఇచ్చేటట్లయితే వీడు ఉండడేమోని ప్రతి నెలలో ఒక 100 రూపాయలు 20 రూపాయలు ఆపుతూ ఉంటాడు. 5 నెలలు 6 నెలలు ఆపుతాడు. 620 120 నెల జీతం కంటే పెరిగింది. ఏమయ్యా బాబు గడవటం లేదయ్యా, జీతం ఇవ్వయా. 120 ఇచ్చేవాడికి నెల జీతం మన చేతుల్లో చిక్కిందిగా, నా దగ్గర డబ్బులు లేవయ్యా, ఉంటే ఉండిపోతే. తన దగ్గర పనిచేసే వర్కర్ని తను నీచంగా ఇబ్బంది పెట్టడం కాదండి. చేసే వర్కరు సక్రమంగా ఉంటే యజమాని ఇట్లా చేస్తున్నాడు. యజమాని జాగ్రత్తగా చూస్తే వర్కర్ సరిగ్గా చేయట్లేదు. అందులో మానవులకి మనిషికి విపరీతమైన స్వార్థాలు పెరిగి రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. అందులో ఈ కర్కాటక రాశి చాలా విశేషమైంది. కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. మరి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పుట్టాడు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3వ యుగం జరుగుతుంది. కానీ రాముడు దేవుడిగా పూజించినటువంటి ఊరంటూ లేదు. కానీ రాముడు ఎవరో ఎవరికి తెలియదు. 3 యుగాలు గడిచిపోయింది. ఇన్ని యుగాలు గడిచిపోయినా రాముడు ఏమైనా సుఖపడ్డా? రాజ్యాభిషేకం టైంకి అడవికి పోవాల్సి వచ్చింది. అడవికి పోయి చివరికి అరణ్యవాసం చేసి తీరా ఇంటికి వచ్చి రాజ్యాభిషేకం చేయాలంటే మరి రాజుగా కిరీటధారణ చేయగానే ఒక చాకలి వాడు అప్పవారితో ఎవడో తీసుకొచ్చిన పెళ్ళాన్ని ఏలుకుంటున్నాడు, మరి రాముడు లాంటి పనికిరాని కాదంటాడు చాకలివాడు. ఆ ఒక్క మాటకి సీతను వదిలిపెట్టాడు. మరి రాముడు జీవితం మొత్తం నరకం అనుభవించాడు. ధర్మో రక్షిత ధర్మాన్ని రక్షించి రామచంద్రుడు అన్ని కష్టాలు తెచ్చుకున్నాడు. పితృవాక్య పరిపాలన, మరి దుష్ట రాక్షస సంహారం,
సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళని రక్షించడం, మరి ఇటువంటి ధ్యేయం కలిగిన రాముడు చాలా కష్టపడ్డాడు. అయితే ఎంత కష్టపడ్డా ఎవరైనా సరే మంచికి ధర్మానికి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళు పునర్జన్మలో మంచి గొప్ప ఉత్తమమైన జన్మ వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి గురువు, కర్కాటక రాశి చంద్రుడు అధిపతి, ఇప్పుడు గురువు కూడా అక్కడ ఉన్నాడు. అష్టమంలో ఒక రాహు ఉండటం, రవి, శని, కేతువు ఈ 4 గ్రహాలు కూడా పాపగ్రహాలు అవటం కొంత ఇబ్బంది అయితే కావచ్చు, కానీ మంచివాడు ఎంత కష్టానికైనా ఓరుస్తాడు. రత్నం మట్టిలాగా ఉంటుంది, దాన్ని సానబడితే రత్నం వెలుగు వస్తుంది. అట్లాగే కర్కాటకంలో పుట్టినటువంటి వాడు కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అవటం చేత ఎటువంటి పనికిరాని వ్యక్తిగా ఉన్నా కూడా చంద్రుడు ఎంతటి వెన్నెల్ని ఇస్తాడో అట్లాగే అందరికీ రక్షణ ఇస్తాడు. కర్కాటక రాశి వాడు ఎంత కష్టాన్నైనా పడతాడు, అవతల వాళ్ళకి ఉపయోగపడతాడు, అందరికీ మేలు చేస్తాడు. దానివల్ల ఎవరైనా సరే తన జీవితంలో తను తింటూ ఒకటి పెడుతూ మంచి ఎవడైతే చేస్తాడో పునర్జన్మలో గొప్పవాడే పుడతాడు. కాబట్టి కొంతమంది అంటారు, అడుక్కు తినేవాడు, అరే వాడు రాజులా, వాడు వజ్రాల కిరీటం పెట్టుకున్నాడు, నా దగ్గరే ఉందిరా, శుభ్రంగా అడుక్కుంటాను, తింటాను, అరుగు మీద పడుకుంటాను, అదే నా దగ్గర ఉంటే నా రాజ్యం మొత్తం దానం చేస్తానంటాడు. కానీ లేనప్పుడు ఉన్నటువంటి త్యాగం ఉన్నప్పుడు రాదు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే కర్కాటక రాశి లాగా ఉన్నతంగా బతికి అందరినీ రక్షణ చేసి మంచి పునర్జన్మ పొందాలట. అటువంటి కర్కాటక రాశికి కూడా 4 గ్రహాలు పాపగ్రహాలు బాగుండకపోవటం చేత చాలా వరకు కష్టాలు ఎక్కువైనాయి. ఈ రాశి వాడు కూడా జాగ్రత్త పడటం చాలా అవసరం. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.